మా యోగి చెప్పిన మాటలు మీ అందరికీ అర్థమైనాయా అండి? ఏం చెప్పిందో నేను మళ్ళీ చెప్తాను. మేము ఆమె తినడానికి వెళ్ళామని మీతో చెప్తుంది. నిన్న బిర్లా మందిర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 8:30 అయిపోయిందండి. మళ్ళీ ఇంటికొచ్చి ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు అని సతీష్ గారు ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చారు. ఇది మా సతీష్ గారు ఇదివరకు వర్క్ చేసిన ఎల్&టీ ఆఫీస్ కింద ఈ రెస్టారెంట్ అంట. అప్పుడు ఆయన వర్క్ చేసినప్పుడు ఇది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. తర్వాత ఒకసారి వచ్చారంట. బట్ అది కూడా లంచ్ చేయలేదు. జస్ట్ వచ్చి వెళ్ళిపోయారంట. టైం అయిపోయిందని చెప్పి. అందుకని ఈ రెస్టారెంట్‌కి తీసుకొచ్చారండి. ఇది బయటే కాదు లోపల కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇంతకీ ఈ రెస్టారెంట్ పేరేంటంటే ఇషితా రెస్టారెంట్ అండి. చాలా బాగుందండి రెస్టారెంట్. సో ఇంక ఇక్కడ మెనూ కార్డ్ చూసేద్దాం. ఎలా ఉందంటే ఒక ఏమంటారు మనకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. సో రేట్స్ చూడకుండా ఐటెమ్ మాత్రమే చూసి ఆర్డర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. నేనైతే జస్ట్ మనకు కావాల్సిన ఐటెమ్ నేమ్ చూస్తాను. ఆ ఐటెమ్ నేమ్ చూస్తూ ఉండంగా ఒక కన్ను ఇటు చూస్తే ఇంకో కన్ను ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కాదా అండి? సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అయితే సతీష్ గారు మీరే ఆర్డర్ చేయండి అని చెప్తే ఆయన ఏం ఆర్డర్ చేశారో తెలుసా అండి? ఆలు పరాటా, ఉలవచారు బిర్యానీ అండ్ ఇంకోటి కుత్తు పరాటా అంట. సో ఇది తమిళ్ సైడ్ దొరుకుతుంది. ఆయన చెన్నైలో ఉన్నప్పుడు బాగా తినేవారట. సో అక్కడ మిస్ అయిపోయానని చెప్పి అన్నారు. ముందైతే ఒక సూప్ ఆర్డర్ చేసామండి. సూప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి ఇది కుత్తు పరాటా. నాకు ఫస్ట్ టైం తిన్న టేస్ట్ అయితే ఆసమ్‌గా నచ్చిందండి. అండ్ ఇంకొకటి మెయిన్ ఆలు పరాటా అయితే టేస్ట్ నచ్చలేదండి. నాకు ఇంట్లో చేసుకున్నదే నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఉలవచారు బిర్యానీ. మీలో ఎంతమందికి ఉలవచారు బిర్యానీ అంటే ఇష్టమండి? సో ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా మనం స్పూన్ ఫోర్క్స్‌తో తినేదానికన్నా ఇలా మన చేత్తో చక్కగా కలుపుకొని తినటం అయితే నాకు ఎంత ఇష్టం అంటేనండి మాటల్లో చెప్పలేనండి. చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధమే లేదండి. నేనైతే చేత్తోనే తింటానండి. ఇంకా మా యోగి చూసారా ఫోన్ ఇవ్వగానే గమ్మున పక్కకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకొకటి ఫింగర్ బౌల్ ఇచ్చారు. మనం ఫింగర్ బౌల్‌తో కడుక్కుంటే కడుక్కున్నట్టు ఉంటుందా అండి? నేనైతే వాటర్‌తో కూడా కడిగేసానండి. ఇది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండి. సో హైదరాబాద్లో ఎవరైనా సరే ఈ రెస్టారెంట్ విజిట్ చేయకపోతే చేసేయండి. రెస్టారెంట్ ఫుడ్ అండ్ అట్మాస్ఫియర్ కూడా సూపర్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.